రేషన్ షాపులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏదైతే రేషన్ తీసుకుంటా ఉంటారో వారందరికీ కూడా ముఖ్య గమనిక అనమాట. ఇక రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించినట్లు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తెలియజేశారు. ముఖ్యంగా లబ్ధిదారులకు పోషకాలు అందించడంతో పాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్యంగా ముందుగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ ప్రాంతాల్లో 60 రేషన్ షాపులను జన్ పోషణ కేంద్రాలుగా మార్చనున్నారు. పైలట్ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం రేషన్ షాపుల పరిస్థితుల గురించి వివరించారు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ కేవలం 8 నుంచి 9 రోజులు మాత్రమే రేషన్ షాపులు అయితే తెరుస్తూ ఉన్నారని, అయితే 3 నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తూ ఉన్నాయని అన్నారన్నమాట. డీలర్లకు ప్రస్తుతం ఇస్తున్న కమిషన్ సరిపోవట్లేదని, అందుకోసం ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాలని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా మేరా రేషన్ యాప్ అప్డేట్ వెర్షన్ను ఈ సందర్భంగా పరిచయం చేశారనమాట. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ షాపుల కార్యకలాపాలను ఆధునీకరించనున్నారు. ఈ సమర్థవంతంగా దుకాణాల్లో ఈ పునరుద్ధరించిన దుకాణాల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు అందుబాటులోకి అయితే వస్తాయి. ఎఫ్ఎంసీజీ విభాగంలో 3500 ఉత్పత్తులు విక్రయిస్తూ ఉన్నారన్నమాట. దీంతో విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ఇదే విధంగా డీలర్లకు అదనపు ఆదాయాన్ని కూడా ఈ విధంగా అయితే తీసుకురాబోతున్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏదైతే రేషన్ షాపులు సాంప్రదాయక రేషన్ షాపుల్లో మనకి కేవలం పంచదార, బియ్యము, కందిపప్పు ఇవి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అన్ని రకాల ఉత్పత్తులు ఏదైతే మనకి షాపుల్లో అమ్ముతూ ఉంటారో జనరల్ స్టోర్లు అటువంటి సామాన్లన్నీ కూడా రేషన్ షాపుల్లో అయితే అమ్ముతారనమాట. కొంతవరకు రేట్ అయితే కొంచెం తగ్గించి అయితే అమ్మడం జరుగుతుంది. సో దీనివల్ల లబ్ధిదారులకు రేషన్ కార్డు లబ్ధిదారులతో పాటు డీలర్లకు కూడా ఆదాయం అయితే పెరుగుతుందన్నమాట. సో ఈ విధంగా పైలట్ ప్రాజెక్ట్ అయితే మనకి తెలంగాణలో కూడా స్టార్ట్ అయ్యింది. సో తొందరలోనే ఏపీ మిగిలిన అన్ని రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా అమల్లోకి అయితే రాబోతున్నాయి అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్.